గతంలో ముఖ్యమంత్రులు అధికార పీఠం కూర్చున్నాక ప్రజా సమస్యల్ని గాలికి వదిలేసేవారని ఎమ్మెల్యే నల్లపు రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆరోపించారు. ఇక ప్రస్తుత ఏపీ సీఎం జగన్ మాత్రం నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారని ఆయన కొనియాడారు. వాలంటీర్ల ద్వారా సమస్యలు తెలుసుకొని వాటిని తీర్చడమే కాక సంక్షేమ ఫలాలు దళారులు లేకుండా నేరుగా బటన్ నొక్కి బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జగన్మోహన్ రెడ్డికే సాధ్యమని ప్రసన్న కుమార్ రెడ్డి గుర్తు చేశారు. భారతదేశంలో సచివాలయాల వాలంటీర్ల వ్యవస్థ ఒక చరిత్రగా నిలిచిపోయిందన్నారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో జరిగిన జగన్ అన్నే ఎందుకు రావాలి కార్యక్రమంలో ఎమ్మెల్యే నల్లపురెడ్డి వ్యాఖ్యానించారు. అందరూ బయలుదేరారు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలని. సింహమే కదా, రాజశేఖర రెడ్డి ఒక సింహం. ఆ సింహం కడుపులో సింహం పుడుతుందే తప్ప పిల్లి పుట్టదు కదా. ఈరోజు ఒక్క మగాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే. ప్రజల ఆశీర్వాదంతో, మా పార్టీ నాయకులు కార్యకర్తల ఆశీర్వాదంతో, ప్రజల ఆశీర్వాదంతో, మా వాలంటీర్స్, మా సచివాలయ సిబ్బంది, మా అధికారుల ఆశీర్వాదంతో మేము ధైర్యంగా తలెత్తుకొని ప్రజల్లోకి పోయి మమ్మల్ని ఆశీర్వదించమని అడిగే ధైర్యం, హక్కు మాకున్నాయి. ఇంకెవరికి లేవు, ఏ పార్టీ వాళ్ళకి లేవు. ఏదో అవసరం కోసం ఎలక్షన్స్ వస్తున్నాయని ఈరోజు పసుపు చొక్కాలు వేసుకుని గ్రామాల్లోకి వస్తా ఉన్నారు. ఏం చేశారు మీరు అని అడుగుతున్నాం. ఏ రోజైనా 9 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నాడు చంద్రబాబు. 5 సంవత్సరాలు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చారా ఏ రోజైనా? దత్తపుత్రుడి దగ్గర నుంచి అందరూ బయలుదేరారు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలని. సింహమే కదా. శ్రీకాకుళం జిల్లాలో మాజీ మంత్రి పాముల పుష్ప శ్రీవాణి సామాజిక సాధికార బస్సు యాత్రపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో యాత్ర నాగావళి వంశాధార నదులు పోటెత్తాయా అన్న రీతిలో సాగుతుందని ఆమె అభివర్ణించారు. అట్టడుగు వర్గానికి చెందిన తనను ఉప ముఖ్యమంత్రిగా చేసిన ఘనత జగనన్నదేనని కొనియాడారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో సంక్షేమ ఫలాలు కింద పేదలకు 1,12,795 కోట్ల రూపాయలను అందించడం జరిగిందన్నారు. రాష్ట్రంలో గతసారి 151 సీట్లు గెలిచిన వైసీపీ ఈసారి 175 సీట్లు గెలవడం సునాయాసమన్నారు. శ్రీకాకుళంలో మూలపేట పోర్ట్ ఉద్యానంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్, శుద్ధి జలాల నీటి అందించడం ఈ ప్రభుత్వం సాధించిన ఘనతగా చెప్పుకొచ్చారు పాముల పుష్ప శ్రీవాణి.